మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్మన్ ను అయేషా మీరా తల్లిదండ్రులు కలిశారు. అయేషా మీరా కేసులో అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్నారు. 18 లేన అయేషా మీరా కేసులో న్యాయం జరగలేదు. అయేషా మీరా చనిపోయిన రోజుని సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అయేషా మీరా పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్యాయంగా 9 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించిన పిడతల సత్యంబాబు నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చి సత్యమేవ జయతే అని లోకానికి తెలిపాడు. అసలు నేరస్తులకు శిక్ష పడాలని మహిళా సంఘాలు తల్లిదండ్రుల న్యాయ పోరాటంతో సిబిఐ దర్యాప్తుకు ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. అసలు నేరస్తులను కాపాడడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులకు కోర్టు ముందు పెట్టి చట్ట ప్రకారం శిక్షలు వేస్తారని ఎంతో ఆశగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అయేషా మీరా తల్లిదండ్రులకు నిరాశ మిగిలిస్తూ సిబిఐ 2025 జూన్ 25న హైకోర్టులో ఇచ్చిన స్టీల్ కవర్లోని నివేదిక తీవ్రంగా నిరాశపరిచింది. అయేషా తల్లిదండ్రులకు న్యాయం జరగాలని, అందుకు కారకులైన నేరస్తులను అరెస్ట్ చేయాలని 2 ఏళ్లు వీధి పోరాటాలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో సభలు, ధర్నాలు, నిరసనలు తెలిపారు. పాప మాకు దూరం అయి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇవాళ డిసెంబర్ 27 అండి. ఇవాళే మా పాప మాకు దూరమైన రోజు. ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా మాకు న్యాయం చేయ ప్రయత్నించలేదండి. కారణం ఏంటంటే రాజకీయ నాయకులు మా పాప కేసులో వెనక ఉన్నారు కాబట్టి వాళ్ళని కొమ్ము కాయటం కోసం పోలీసులు అలాగే ప్రవర్తించారు, సిట్ అలాగే ప్రవర్తించింది. ఇవాళ సిబిఐ వాళ్ళు కూడా ఆ రకంగానే ప్రవర్తించి చేతులు ఎత్తేసి తలకాయ వంచుకొని సీల్డ్ కవర్లో పేరెంట్స్కి రిపోర్ట్ తెలియజేయకుండా సీల్డ్ కవర్లో హైకోర్టుకి సబ్మిట్ చేశారండి. అంతకుముందు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేశారో వాళ్ళ రిపోర్ట్స్ని రివ్యూ చేశారు తప్ప రీఇన్వెస్టిగేషన్ చేయలేదండి. ఇది డిసెంబర్ 27 ఈ రోజు మా పాప 18 సంవత్సరాలు 19వ సంవత్సరంలో పాప లేకపోవటం అండి. డిసెంబర్ 27ని సంస్మరణ దినంగా, అయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించమని, అలాగే ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సహకారాలతోటి ఆడపిల్లలకి చదువుకోవటం కోసం, అలాగే ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు సహాయం చేయటం కోసం ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి పాప పేరుతోటి వాళ్ళకి సహాయం చేయటం కోసం, అలాగే ముఖ్యమంత్రి గారిని కలవటం కోసమని ఆమెకి మెమరాండం సమర్పించడం జరిగింది. పాప బాడీ రీపోస్ట్ మార్టం చేయటానికి మేము మత పెద్దలు అంగీకరించలేదండి. న్యాయం చేస్తాము, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తే మేము దానికి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని పాపని 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేయటం జరిగింది. మేము